చెప్పే మనిషి కాడికి వెతుక్కుంటా వెళ్ళినటువంటి మనిషి. వాళ్ళ కొడుకుని తిడతాడు చూడండి, ఎంత భయంకరంగా తిడతాడో మీరు చూడండి. వాళ్ళ కొడుకుని దావీదుకు సహాయకరంగా ఉన్నాడని, దావీదు విషయంలో ప్రేమ కలిగి జీవితాన్ని కొనసాగించేటువంటి మనిషి అని యోనాతాన్ని, దావీదు పక్షంగా కొన్ని సలహాలు ఇచ్చేటప్పుడు యోనాతాన్ని ఏమంటాడు చూడండి. ఈయన ఈ 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం కాడికి రండి. 1 సమూయేలు 20వ అధ్యాయం 28 నుండి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. 1 సమూయేలు 20వ అధ్యాయం 28 నుంచి. యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, ఈ పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకుని నా యొద్ద సెలవు తీసుకున్నాడు. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు అంటున్నాడు ఇప్పుడు, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగుట్టుదాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? అంటే అతనితో నువ్వు క్లోజ్గా చక్కగా స్నేహభాగంగా ఉన్న సంగతి నాకు తెలియదా? ఏమంటున్నా అంటే ఆగడగొట్టుదాని కొడుక అంటున్నాడు. ఎవరి కొడుకంట? ఆగడగొట్టుదాని కొడుక అంటే ఆగడగొట్టుదాని అనేటువంటి మాటకు తర్జుమాలు ఏముందంటే తిరుగుబోద్దాని కొడుక అన్నాడు ఆయన. అంటే అభిషేకమునందిన వాడయుండి తన కుమారుని తల్లిని ఎంత వక్రీకరించి నీచంగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రార్థనకి వెళ్ళేవాడే, ధర్మశాస్త్రం తెలిసిన వాడే, దేవుని అభిషేకము నొందినవాడే, దేవుని యొక్క వాక్యపు నడిపింపు ఎరిగిన వాడే, సమూయేలు అనే ప్రవక్త అతని రాజ్యంలో ఉన్నవాడే, ఇవన్నీ తెలుసు. కానీ తన సొంతంగా ఆలోచన చేసుకుని సొంత కోపావేశాన్ని బట్టి తన కుమారుణ్ణి పట్టుకొని తన భార్యను ఆగడగొట్టుదాని కొడుక, తిరుగుబోద్దాని కొడుక అంటున్నాడు. చాలామందికి ఎదిగిన పిల్లల పట్ల వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటారో, వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారో, వెనుకోన్నటువంటి ఆ భయంకరమైనటువంటి నీచపు పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. ప్రతి తండ్రి తెలుసుకోవాల్సింది, మీ పిల్లల ముందు మీ భార్యని ఎప్పుడు తొందరపడి నోరు జారే ప్రయత్నం చేయకండి. అది ఏదో ఒక రోజున నీకు శాపమే తెచ్చిపెట్టుద్ది. నీ భార్యని గౌరవించడం చేతగా నీ జీవితంలో దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు, నువ్వు ఎలా చెప్పగలవు? చాలా కుటుంబాల్లో నువ్వే పాటుపడినా, నీ వలన ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా గడప దాటకుండా కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవునికి భయపడి, అమ్మో దేవుని చిత్తం చేయకపోతే ఎట్టా, నేను గడప దాటి బయటకు పోతే నా కుటుంబం బజార్ని పడుద్దని జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని కనిపెట్టుకుని నీతో కాపురం చేసే నిజమైన భార్య పట్ల నీ నోరు దుర్భాషలుగా మాట్లాడుతున్నావంటే అది ఎప్పటికైనా నీకు క్షేమం కలిగించకపోవచ్చు. అది నీకు మంచిది కాదని నా మాట కాదు, బైబిలే సెలవిస్తుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎదిగొచ్చిన పిల్లల ముందు భార్యను అంత నీచంగా మాట్లాడడం ఏ తండ్రికైనా సబబు కాదది. అది పద్ధతి కాదది. అది దైవ నడిపింపు కాదది. ఇతను ప్రార్థనకి వెళ్ళేవాడయ్యుండి, అభిషేకం నొందిన వాడయ్యుండి, వాక్యం తెలిసిన వాడయ్యుండి, ప్రవక్త గురించి తెలిసిన వాడయ్యుండి, ఒక రాజు అయ్యుండి ఆగడగొట్టుదాని కొడుక అంటున్నాడు. కొడుకును పట్టుకుని తిరిగిపోద్దాని కొడుక. ఏ మాట అనకూడదో కొడుకు ముందు ఆ మాట అంటున్నాడు ఈ తండ్రి. మీరు జాగ్రత్త, ఈ వాక్యాన్ని వింటేనే మీరు జాగ్రత్త. తొందరపడి ఎప్పుడు కూడా మీ నోటికి అసభ్యకరమైన పదజాలను ఉపయోగించకండి మీ కుటుంబంలో. అది నీకు మంచిది కాదు. ఏమని చెప్పాడయ్యా అపొస్తలులు అయిన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతమైన మాట చెప్పాడు. మీరు 5వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను, చదవండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. కృతజ్ఞతా వచనమే. ఎన్నో వచనం అది? 4ఏనా? కలిసి చదువు. 3, 4 కలిసి చదువు. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ
వీటి పేరైనను మీరు ఎత్తద్దు. ఇదే పరిశుద్ధులకు తగింది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మామూలు మాట కాదు అది. ఇది మీకు తగదు. ఇది పద్ధతి కాదన్నట్టుగా ఖండితంగా మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త. మీ పిల్లల ముందు మీరు మాట్లాడుకునేటప్పుడు, భార్య అయినా భర్త అయినా, భార్య అయితే నీ భర్తను గౌరవించి మాట్లాడండి, భర్త అయితే నీ భార్యని గౌరవించి మాట్లాడండి మీ పిల్లల ముందు. ఇవాళ మీరే పిచ్చి మాటలు, చప్పరపు మాటలు మాట్లాడుకుంటారో ఎదిగిన ఆ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. రేపొద్దున వారి జీవితాలు, వారి కుటుంబాలు, రేపొద్దున వారి పెద్దయ్యాక వారి కాపురాలు కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది మీ నడిపింపుని బట్టి. మీరు మంచి మాటలు, చక్కగా మంచి పదజాలను ఉపయోగిస్తే మీ బిడ్డలకు అవే వస్తాయి. మీరు అసభ్యకరమైన పదజాలను ఉపయోగిస్తే అవే వచ్చేస్తాయి. ఈ సౌలు ఆగడగొట్టుదాని కొడుకు అంటున్నాడు. నిజంగా ఇది ఒక కొడుకుగా తను ఓర్చుకున్నా అంటే సౌలు విషయంలో నిజంగా మామూలు విషయం కాదు. యోనాతాను కడుపులో ఎంత బాధపడిపోయిందో బైబిల్లో కూడా రాయబడింది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అని రాయబడింది. అయ్యా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఒక తండ్రివిగా నీ పిల్లల ముందు నీ భార్యను నీచంగా మాట్లాడుతూ ఉంటే, కన్న తల్లి వారి ముందు దూషించబడుతున్నప్పుడు ఏ కొడుకు కూడా తట్టుకోలేడు, ఏ కొడుకు కూడా దాన్ని జీర్ణించుకోలేడు. అదే పిల్లలు ఎక్కువగా తల్లికి కనెక్టివ్గా ఉంటారు. సరే, విషయానికి వస్తే సౌలు ఎంత దుర్భాష మాట్లాడుతున్నాడు. వాళ్ళు కోరుకున్న రాజతను, వాళ్ళు కోరిక ప్రకారంగా అయినటువంటి రాజతను, ఇతని వల్ల క్షేమమేమో కానీ ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు వచ్చారు ఈ ప్రాంతం మీదకి. ఏమీ చేయని పరిస్థితిలో, నిస్సహాయస్థితిలో పడిపోయిన పరిస్థితులు ఎన్నో. ఎన్నిసార్లు విషపు చూపు నిలిపి దావీదును చంపానుకున్నాడో. చివరికి తన చావు కూడా బేత్షాను పట్టణం గోడకు తన మొండెం బిగించబడినట్టుగా, యుద్ధంలో ఓడిపోయినట్టుగా, ఫిలిస్తీన్ల చేతిలో తలకాయ నరకబడ్డట్టుగా మనం చూడొచ్చు. వారు కోరింది, వారు ఆశించింది వారికి వచ్చింది, కానీ వారికి అది మేలుకరంగా మాత్రం అనిపించలేదు, మేలుకరంగా మాత్రం అవ్వలేదు. జాగ్రత్త. మనం కూడా మనం కోరినట్టుగా కాదు. దేవా నీ చిత్తం, నాకు ఏ ఘడిన ఏది నాకు అవసరమో అది నీకు తెలుసు. మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి, ఎక్కడుందన్నమాట, మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. చూస్తారన్నమాట. మత్తయి రాసినటువంటి సువార్త అద్భుతమైన మాట. యేసు ప్రభువారు మనందరికీ ఆశీర్వాదకరంగా, ప్రభు మనందరికీ దీవెనకరంగా పలికినటువంటి మంచి అద్భుతమైన మాట మనందరికీ. చూడండి దయచేసి 30-31 6వ అధ్యాయం 30-31 నుంచి నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపమాకండి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. స్తోత్రం గట్టిగా. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మొదట ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. అది దేవుని కోరికే, అది దేవుని చిత్తమే. కానీ వీళ్ళు ఇలా కోరుకున్నారు. వీళ్ళు ఇలా కోరుకోవడం వల్ల ఎంతగా నష్టపోయారో మీరు ఆలోచించండి. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో మనం గమనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, దయచేసి రండి. మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయం 26వ వచనం కాడికి రండి. అప్పుడు అతడు వారు కోరినట్టు, చూసారా, వారు కోరినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. వారు కోరినట్లు. వాళ్ళు ఏం కోరుకున్నారో చూడండి. 25వ వచనం. అందుకు అతను, పిలాతేమో చేతులు కడుక్కుంటున్నాడు. ఎక్కడ? 24లో. పిలాతు అల్లరి ఎక్కువ ఒకటుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి
నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాడు. అందుకు ప్రజలందరూ, వాని రక్తం మా మీద మా పిల్లల మీదను ఉండునుగాకన్నారట. అప్పుడు అతడు, వారు కోరినట్టు మా మీద మా పిల్లల మీద ఉండునుగాక ఆ రక్తం. టైటస్ అనేటువంటి చక్రవర్తి ఇశ్రాయేలు వారిని ఓచకోత కోపిస్తే వారి రక్తం వీధుల్లో ప్రవహించింది. యూదుల రక్తం వీధుల్లో ప్రవహించింది, గుర్తుపెట్టుకోండి. హిట్లర్ అనే మనిషి 60 లక్షల మంది యూదుల్ని ఓచకోత వాళ్ళు చంపేపిచ్చాడు. మామూలు విషయం కాదు అది. ఆ రక్తం ఏదో మా మీద వీళ్ళు శాపగ్రస్తులైంది కాక పిల్లల్ని కూడా ఈడ్చుకొచ్చి శాపం కింద ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు వీళ్ళు. ఆ రక్తం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండును కాక. వారు కోరుకుంది వారి పిల్లలకి మేలు జరిగించలా, వారు కోరుకుంది వారి ప్రాణాలకి మేలు జరిగించలా, బరబ్బాని కోరుకున్నారట. మరింత శాపగ్రస్తు, అతను బందిపోటు దొంగ, దేశద్రోహి. ఈ బరబ్బా దేశద్రోహిని కోరుకున్నారే కానీ మన రక్షకుడును ప్రభు అయిన క్రీస్తునాథును వారు కోరుకోలేకపోయారు. వారు కోరుకుంది వారి జీవితాలకు మేలు కలిగించలా. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవేం కోరుకుంటున్నావో, నీ మనసుకు నచ్చినట్టుగా విచ్చలవిడి తత్వాన్ని కోరుకుంటున్నావేమో. దేవుని మాటకు లోబడకుండా నీకు నచ్చినట్టుగా నీ మనసు కోరినట్టుగా. బైబిల్లో రాయబడింది ఒక మాట, ప్రసంగి గ్రంథం చూడండి, మనకందరికీ అవసరమైనటువంటి మంచి మాట. 11వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు, యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. అదిగో నీవు కోరిన చొప్పున దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే నీ కోరిక అంతటిని బట్టి కనుక నువ్వు ముందుకెళ్ళే పని అయితే తీర్పు అనేది ఉంది అంటున్నాడు అక్కడ. దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. మీరు బాగా ఆలోచిస్తే ఈ వచనాల్లో సారాంశాన్ని పట్టుకుంటే, వారు కోరినది ఆశించడం వల్ల క్షీణించిపోయారు. వారు కోరినది ఆశించడం వల్ల ఏమైపోయారయ్యా వాళ్ళంటే కదా, విసర్జింపబడిన పరిస్థితిలోకి వచ్చారు. ప్రాణాలు కోల్పోలేదా, క్షీణించిపోయారు, విసర్జింపబడ్డారు. వారు కోరినది మనుషులు కోరుకున్నట్టుగా వెళ్ళిపోయే పని అయితే తీర్పు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళే పని అయితే తీర్పు ఉంది. నీకు నచ్చినట్టుగా నువ్వు కోరుకున్న ప్రకారమే బరబ్బాని అడిగితే వాళ్ళకి ఏమైపోయిందంటే రక్షణ దూరం అయిపోయింది. ఏమైపోయింది? రక్షణ దూరం అయిపోయింది. రక్షణ దూరం అయిపోయింది. వారు కోరినట్టు కనుక మానవ సంబంధంగా కోరిన కోరికలను బట్టి క్షీణించిపోయారు, విసర్జించారు, తీర్పులోకి వచ్చారు, రక్షణకు దూరం అయిపోయారు. రక్షణకు దూరం అవడం మాత్రమే కాదు, వారి మనసుకు నచ్చినట్టుగా కొంతమంది బ్రతికి అగ్ని జ్వాలలో యాతన పడుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. లూకా వ్రాసినటువంటి సువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలముందు నీకిష్టమైనట్టు, నీ కోరిక ఎలా అనిపిస్తే, నీకు ఇష్టం ఎట్లా అనిపిస్తే అట్లా బతికావు కాబట్టి నీకు అగ్ని జ్వాల సరిపోయింది. మళ్ళీ ఇక్కడోళ్ళు అక్కడ రావడానికి ఇక్కడ రహదారి బైపాస్ రోడ్ ఏం లేదు. మీకును మాకును మహా అగాధం ఉంచబడింది, వచ్చే అవకాశం లేదు. ఇక అతను కోరిక చొప్పున బతికాడు, ఇప్పుడు అగ్ని జ్వాల ప్రారంభమైంది. వారి కోరిక చొప్పున బతికారు, క్షీణించిపోయారు. వారి కోరిక ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళారు, వారు బ్రతుకులు అలా పాడైపోయింది. క్షీణించిపోయారు, విసర్జింపబడ్డారు, తీర్పులోకి వచ్చే ప్రమాదం వచ్చింది, రక్షణకు దూరమైపోయారు, అగ్ని జ్వాలలో యాతన పడే పరిస్థితిలోకి వచ్చారు. వారు కోరుకున్న చొప్పున జీవితాన్ని కొనసాగించినందుకు,
వారి కోరిక, మనుషుల కోరిక చొప్పున ముందుకు వెళ్ళడం వల్ల క్షీణించిపోయే ప్రమాదం ఉంది. మనుషుల కోరిక, మానవ సంబంధమైన కోరిక చొప్పున ముందుకు వెళ్ళిపోయే పనితే విసర్జింపబడే ప్రమాదం ఉంది. మానవ సంబంధమైన కోరిక కోరుకోవడం వల్ల తీర్పులో పడే ప్రమాదం ఉంది. మానవ సంబంధంగా నీ మనసుకు నచ్చినట్టుగా జీవితాన్ని కొనసాగించడం వల్ల అగ్ని జ్వాల యాతన పడే ప్రమాదం ఉంది. మరేం కోరుకోవాలేంటి? దేవుని చిత్తం ఏమైందో దాన్ని కోరుకో. దేవుని మనసేమైందో దాన్ని పసిగట్టి ఆయన ఉద్దేశం ఏదో గమనించి ఆయన చిత్తానుసారంగా నిర్ణయం తీసుకొని తీర్మానం తీసుకుని అడుగులు ముందుకు వేయి. అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు, నేను బలపరుస్తాడు, నీకు చేయూతనిస్తాడు, నీకు సహాయకర్తగా నిలబడిపోతాడు. నీ కోరిక చొప్పున నువ్వు అడుగులు ముందుకేయమాక. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. అసలు ఆయన ఏనాడో మనందరినీ కోరుకున్నాడు కదా. ఆయన చేసిన కార్యాలు, ఆయన ఉద్దేశాలు చిన్న విషయం కాదు కదా. అసలు ఆయన కోరుకున్న కోరిక మన పట్ల చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12:22 చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12:22 చూడండి ఒకసారి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు, చిన్న మాట, ఆయన కోరిక ఏంటి? అల్పులమైన మనల్ని, అభాగ్యులమైన మనల్ని, అర్హత లేని మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని, పాపభూయిష్ఠమైన మనల్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టం కలిగి ఉంటే ఏం కలిగి ఉన్నాడు? ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. స్తోత్రం. ఆయన బిడ్డలుగా బ్రతకాలని ఆయన మన పట్ల ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన కోరిక అది. ఆయన అది కోరుకుంటున్నాడు. ఆయన ఇష్ట ప్రకారం బ్రతకాలని నువ్వు కోరుకుంటే నీ క్షేమం. నువ్వు ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తే, ఆయన మాట చొప్పున బతుకుని కొనసాగిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. చూడండి, ఆయన అన్న మాట యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు పలికినటువంటి అద్భుతమైన మాట చూడమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం కాడికి రండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉంటే, నా మాటలు నిలిచి ఉన్న తర్వాత మీకు ఏది ఇష్టమైతే చూడండి, ఆ ఇష్టమైనది ఏది అడగండి, మీకు అనుగ్రహింపబడుతుంది. స్తోత్రం. దేవుని మాటలు నీ యందు నిలిచిన తర్వాత నీలో కలిగే కోరికలు ఏంటో అప్పుడు ఆలోచించండి. అమ్మా, మనందరూ తెలుసు, హృదయం నిండిన దాన్ని బట్టి, దేన్ని బట్టి? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయం నిండిన దాన్ని బట్టి, నీ హృదయం నిండా వాక్యమే నింపబడింది అనుకో, అప్పుడు నువ్వేం కోరుకుంటావు? అప్పుడు నువ్వేం కోరుకుంటావు? ఆలోచించండి. అప్పుడు నువ్వేం కోరుకుంటావు? హృదయం నిండా దేవుని యొక్క వాక్యంతో నింపబడి, దేవుని కోసం, దేవుని ఆత్మతో నింపబడిన మనిషి ఏం కోరుకున్నాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కాడికి రండి ఒకసారి. చాలా అద్భుతమైన మాట, ఎవరు మిస్ కామాకండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ పౌలు గారు ఏం కోరుకున్నాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకుంది, అది నాకు మరి మేలు. నేను తొందరగా వెళ్ళిపోయి ఆయనతో పాటు ఉండాలి అని నా మనసులో కలిగింది. నేను తొందరగా వెళ్ళిపోయి దేవుని పాదాల కాడికి వెళ్ళిపోవాలి. నేను తొందరగా దేవుని పాదాల కాడికి వెళ్ళిపోవాలి. చాలా అద్భుతమైన మాట కాదు? చాలా శ్రేష్టమైన మాట కాదు? ఈ భూమి మీద, ఈ శరీరంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామని మీకు తెలుసా? ఆయన అన్న మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండమ్మా. 7వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలం
ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు. అంటే ఈయన మనసులో ఏముంటే ఈ ఆలోచన అంటున్నాడు, ఈ మట్టి బొమ్మలో ఉన్నంతకాలం నేను దేవుని దూరం తొందరగా వెళ్ళిపోవాలి, నేను తొందరగా ఆయనలో కలుసుకోవాలి అని ఆశ ఉంది. ఆ మాటని అంతటితో పూర్తి చేయలేదు ఆయన. చూడండి 8వ వచనం చూడండి. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్దే నివసించుటకు ఇష్టపడుచున్నాము. స్తోత్రం చెప్పిన గట్టిగా. తొందరగా వెళ్ళిపోయి నేను ప్రభుతో పాటు ఉండిపోవాలి, నాకు ఆశ ఉంది, ఆ కోరిక నాలో కలుగుతుంది, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నేను తొందరగా. కాకపోతే పని ఉంది కాబట్టి, భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టి మిమ్మల్ని బట్టి ఆగుదాం అనుకుంటున్నాను, నేను తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను దేవుని కాడికి. పౌలు గారి కోరిక. గుండెల నిండా దేవుని యొక్క మాటలతో నింపబడిన మనిషి ఏం కోరుకున్నాడో చూడండి. తొందరగా గువ్వలు గోళ్లకు చేరినట్లుగా నేను త్వరగా నా గూటికి చేరుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు ఆయన. దేహ విమోచనం కొరకు నేను మూలుగుతున్నాను అంటాడు ఆయన. నా కోరిక అది దైవ చిత్తానుసారమైన కోరిక. ఆ కోరిక కలిగి ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయిన పౌలు గారు అన్నాడు, నాకిక మీదట నీతి కిరీటం ఉంచబడింది. తనకు ముందే అర్థమైపోయింది. తన సేవలో, తను నడిచిన నడకలో విశ్వాసాన్ని కాపాడుకొని పరుగును తుదముట్టించి దేవుని పనిచేసినటువంటి ఈ పౌలు గారు మంచి ఆలోచన, మనందరికి పురుకుల్పించే మాట, నాకిక మీదట నీతి కిరీటం ఉంచబడిందయ్యా, అట్లా పరిచయం చేశాను నేను, అట్లా గణపరిచాను నా ప్రభువుని అంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఏం కోరుకుంటున్నాం చూడండి. మరొక ఆయన ఏం కోరుకున్నాడో చూడండి. 119వ కీర్తన అద్భుతమైన వచనం, మనందరికీ అవసరమైన వచనం, అది మిస్ కామాకండి. 119వ కీర్తన 131వ వచనాన్ని పట్టుకోండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. ఆజ్ఞల యందు ఏముంది తనకి? అధికమైన కోరిక, అధికమైన వాంఛ. నా ప్రభు, నా దేవుని వాక్యం అని దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడటేనా. కోరిక ఎంత ఉన్నతమైన కోరిక, ఎంత అద్భుతమైన కోరిక ఇది, ఎంత శ్రేష్ఠ. నా ప్రభు వాక్యం నాకు, అమ్మో ప్రార్థనకు లేట్ అయిపోతే వాక్యం మిస్ అవుతానేమో, పాటలు మిస్ అవుతానేమో, దేవుని కాడ ముందడుగు వేసే విషయం వెనకబడిపోతానేమో, నేను ముందెళ్ళిపోవాలి, నేను వెనకబడడానికి వీల్లేదు. నేను ముందెళ్ళి ప్రార్థన గడపాలి, నేను ముందెళ్ళి ప్రభుతో మాట్లాడాలి, ముందెళ్ళి వాక్యం వినాలి, నేను ముందెళ్ళి పరిచయం చేయాలి. ముందెళ్ళిపోయి ఆ కోరిక కలిగిన మనిషి ఎంత ఉవ్విళ్ళూరుతో దేవుని పని చేస్తాడో. పౌలు గారేమో దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను తొందరగా అంటున్నాడు. ఈ భక్తుడేమో నీ ఆజ్ఞలందు నాకు అధిక వాంఛ కలుగుతుందయ్యా అంటున్నాడు. తన గుండెల నిండా దేవుని వాక్యంతో నింపబడాలని కోరిక కలిగిన వాడిగా ఇక్కడ బ్రతుకుని కొనసాగిస్తున్నాడు. చాలా అద్భుతమైన మాట. గుండెల నిండా దేవుని కొరకు బ్రతకాలని కోరిక, దేవుని కొరకు బ్రతకాలని కోరిక, దేవుని కొరకు బ్రతకాలని కోరిక కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతకాలని కోరిక గలవాడు. ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత శ్రేష్టమైన మాట ఇది. మన కోరికలు ఏంటి, మన ఆలోచన ఏంటి, మన తలంపులు ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి, మనం ఏ విధమైన కోరికల జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అసలు యేసు ప్రభువారే ఆ మనిషిని చూసి ఉత్తమమైన దాన్ని కోరుకుంది మనిషి అన్నాడు. స్తోత్రం. ఎవరి గురించి అన్నాడు ఆ మాట? దీన్ని ఆ వచనం దీన్ని ఎవరు ముందేస్తారు? చాలాసార్లు అనుకున్నాం కదా. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుందట. ఆ వచనం ఎక్కడుందో మీరే తీయాలి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందట. నాకు అదే కావాలి, దేవుని పాద సన్నిధి. ఎక్కడుంది ఈ సంగతి? లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చూడండి ఒకసారి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆవిడని చూసి అన్నాడు, ఆయనే అన్నాడు ప్రభు. 42వ వచనం. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అంటే దేవుని పాద సన్నిధి పట్ల కోరిక కలిగి ఉంది. మళ్ళా ప్రభు వస్తాడా,
మళ్ళా నాకు ఈ భాగ్యం దొరికిద్దా, అమ్మో దేవుని పాద సన్నిధి చెప్పేసి యేసయ్య పాదాల కాడ కూర్చుంది దేవుని సన్నిధి. ఈ రోజున నేను దేవుని సన్నిధిని కోరుకుంటే అది అప్పటికైనా నీకు సఫలతను చేసి పెట్టుద్ది, నీ జీవితాన్ని ఫలభరితంగా చేసి పెట్టుద్ది. పౌలు గారు కోరుకున్నాడు, వెడలిపోయి నేను ఆయనతో పాటు ఉండాలనుకుంటున్నాను. కీర్తనకాడు కోరుకున్నాడు, ఆజ్ఞల యందు అధిక వాంఛ నాకు కలుగుతుందని. మరియ కోరుకుంది, లాజరు సహోదరి అయిన మరియ కోరుకుంది, క్రీస్తు పాద సన్నిధి కోరుకుంది. వారు కోరుకున్నారు, వారు కోరుకున్న దాన్ని బట్టి క్షీణించిపోయారు, వారు కోరుకున్న దాన్ని బట్టి దెబ్బతిన్నారు, వారు కోరుకున్న దాన్ని బట్టి విసర్జింపబడ్డారు, వారు కోరుకున్న దాన్ని బట్టి తీర్పులోకి రాబోయే ప్రమాదంలో పడుతున్నారు, వారు కోరుకున్న దాన్ని బట్టి రక్షణ దూరం అయిపోయారు, వారు కోరుకున్న దాన్ని బట్టి శాపగ్రస్తమైన స్థితిని వాళ్ళ తల మీదకు లాక్కున్నారు, వారు కోరుకున్న దాన్ని బట్టి వారి పిల్లలు శాపగ్రస్తులై నశించిపోయారు, ఉగ్రత వచ్చింది, అగ్నిజ్వాలలో పడ్డారు వారు కోరుకున్న దాన్ని బట్టి. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు జాగ్రత్త. బర్బాను కోరుకోమాక, రక్షకుడైన క్రీస్తును కోరుకో. బందిపోటు లక్షణాలు కోరుకోమాక, ప్రాణాలు తీసేటువంటి ఆలోచన కోరుకోమాక, ప్రాణాలు పోసేటువంటి ఆలోచన కోరుకో. ఆయన మరణించి ఈ లోకం అంతటిని బతికించడానికి ప్రాణాన్ని ధారపోసాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు కోరుకున్నాడు, వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి, నా దేహాన్ని విడిచిపెట్టి త్వరగా నేను దేవుని చేరుకోవాలి. అసలు దేహంలో ఉన్నంతకాలం నేను దేవునికి దూరంగానే ఉన్నాను. రెండవది ఏమంటున్నాడు? ఆజ్ఞలు ఎందు అధికమైన వాంఛ కలిగింది, నాకు కోరిక కలిగింది, వాక్యం కావాలి, నాకు వాక్యం నేర్చుకోవాలి, నీ ఆజ్ఞలు కావాలి ప్రభు అని కోరుకుంటున్నాడు. మూడవది, క్రీస్తునాథుని పాద సన్నిధి కోరుకుంది మరియా. కనుక ఉత్తమమైన దాన్ని కోరుకున్న అనుభవంలోకి మనం రావాలి. ఏదో భూమి మీద అవసరాల కోసమో, భూమి మీద అక్కర్ల కోసమో, భూమి మీద ఏదో బతకాలి కాబట్టి అవి ఇవి ఆ కోరికలు ఈ కోరికలు అడిగే ప్రయత్నం వల్ల ఉపయోగం ఏమి లేదు. భౌతికపరమైన కోరికను బట్టి ప్రభువును వెంబడించేటువంటి ఆలోచన దౌర్భాగ్యపు స్థితి అని బైబిల్లో రాయబడింది. ఆ ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15:19 చూడండి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఏదో ఈ భూమి మీద బతకడానికి యేసు ప్రభు వారు మాకు సరిపోతే, ఆయన కావలసిన అక్కలు దిద్దే చాలే అనుకునే స్థితి దౌర్భాగ్యపు స్థితి అన్నమాట. అది ఆయన నిన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినవాడు ఆయన నిన్ను తన మహిమలో కూర్చుండబెట్టడానికి వచ్చినవాడు ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేసి యుగాయుగాలు ఆయనతో పాటు మరణమే లేని రాజ్యంలో ఉంచడానికి నీ కొరకు వచ్చినవాడు ఆయనతో పాటు యుగయుగాలు నిన్ను కూర్చొని పెట్టి ఆయన మహిమలో నిన్ను ఆనందింపజేయడానికి, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆ వరుసలో మనం ఆలోచించాలి, ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఆయన వచ్చిన పని అది. ఏదో భూమి మీద నా అక్కర్లు అవసరాలు తీర్చుకోవడానికి చర్చికి వస్తానంటే అది దౌర్భాగ్యపు స్థితి. నా అక్కర్లు భూమి మీద నా కోరికలు కొన్ని ఉన్నాయి, వాటిని తీర్చుకోవడానికి వస్తాను, నేను అనుకున్నది జరిగితే నేను ప్రభుని, ఇట్లా పిచ్చి ఆలోచన. నువ్వు కోరుకున్నటువంటి కోరిక నీకు మేలు జరిగించకపోవచ్చు, నీవు కోరిన కోరిక నీకు క్షేమాన్ని అందించకపోవచ్చు. పౌలు గారు కోరుకున్నాడు దేవునితో పాటు ఉండాలని. భక్తులు కోరుకున్నారు దేవుని వాక్యమందు అధికమైన వాంఛ కలిగి ఉన్నాం, మాకు వాక్యమే కావాలని. మరియ కోరుకుంది దేవుని పాద సన్నిధిని కోరుకుంది. కనుక దైవ చిత్తానుసారంగా దేవుని పాదాల విషయంలో ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆయనతో పాటు ఉండటానికి ఇష్టపడదాం, అది కోరుకుందాం. కనుక భౌతికపరమైన ఆలోచన దృష్టిలో పెట్టుకొని భౌతికపరమైన ఉద్దేశాల ప్రకారం కోరుకుంటే మనం కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు, అసలు దేవునికి దూరం అయిపోయి నశించిపోయే ప్రమాదం ఉంది. ఆ దిశగా కాకుండా దైవ చిత్తానుసారంగా దేవుని పాదాలు కడుపు నిలబడదాం. ప్రభు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు, దేవుని పాద సన్నిధి అడుగు. అడుగు, మత్తయి సువార్త 7:7లో ఉందన్నమాట. అడుగు, నీ వాక్యం కావాలి ప్రభు అని అడుగు. అడుగు, నేను నీతో పాటు ఉండిపోవాలి ప్రభు అని అడుగు. అడుగు,
నేను నీ మహిమలో నిలబడాలి ప్రభువా, నిన్ను సంతోషపెట్టాలయ్యా, నాకు ఆ కృప అనుగ్రహించమని అడుగు. అది ఉన్నతమైన అద్భుతమైన కోరిక. మరి వాళ్ళు నువ్వేం కోరుకుంటున్నావో నీ జీవితం జాగ్రత్త. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుని కొనసాగించు. దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన కోరిక కోరు, నీకు అది క్షేమాన్ని కలిగిస్తుంది. క్రీస్తు పాద సన్నిధి నీ క్షేమాన్ని కలిగిస్తుంది. ఆయనతో పాటు మహిమలో ఉండటం నీకు ఎప్పటికైనా ఆనందకరమే. ఆయన వాక్యం నీ జీవితాన్ని ఎన్నటన్నటికి బ్రతికిస్తుంది. కనుక ఎప్పటికీ ఎన్నటంటికి ఉండే శాశ్వతమైనటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకుని అప్పుడు కోరే కోరిక ఏది ఉంటే అది కోరు దేవుని కాడ. భూ సంబంధంగా ఏదో బతకటానికి కూటి కోసమో లేకపోతే ఇంక దేనికోసమో అడిగే ప్రయత్నం చేయమాక. కాబట్టి ఈరోజు దేవుని పాదాల కాడ ఉన్నతమైన వాటిని కోరుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం మోకరిద్దాం. దయచేసి చిన్న ప్రార్థన చేద్దాం. సేనయ్య ప్రార్థన చేస్తాడు. మనమందరం ఏకీభవిద్దాం.